బిఎన్ రెడ్డి నగర్ కి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఒక 200 గజాల ఫుల్ ఇంటీరియర్ ప్రాపర్టీ, కేవలం 3 సంవత్సరాల ఏజ్ తోనే ఉన్న ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఈ రోజు మీ ముందుకి సేల్ కి రావడం జరిగింది. అసలు ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ప్రాపర్టీ ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ చూసుకున్నట్లయితే బిఎన్ రెడ్డి పక్కనే ఉన్న అల్మాస్గూడ లొకాలిటీలో, అది కూడా అంబేద్కర్ స్టాచ్యూకి పక్కనే ఆనుకొని ఉన్న విశాఖ నగర్ ఫేజ్ 1లో కమ్యూనిటీ హాల్కి పక్కనే ఉన్న మన రోడ్ నెంబర్ 4లో ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో సిచ్యువేట్ అయ్యి ఉంది. మన ఈ ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి డిస్టెన్సెస్ చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్, బిఎన్ఆర్డి సిగ్నల్ 3 కిలోమీటర్లు, ఇటు మనకు బాలాపూర్ క్రాస్ రోడ్ వచ్చేసి కేవలం 4.5 కిలోమీటర్ల డిస్టెన్స్, టీసీఎస్ ఆదిపట్ల చూసుకున్నట్లయితే 12 కిలోమీటర్లు, దాని పక్కనే ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే 13 కిలోమీటర్ల డిస్టెన్స్, బడంగ్పేట్లో ఉన్న బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ వచ్చేసి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన ఈ ప్రాపర్టీ నుంచి రీచ్ అవ్వచ్చు. ప్రాపర్టీని చూసినట్లయితే మనకు ఫ్రంట్ సైడ్లో ఒక షాప్గా డివైడ్ చేశారు. షాప్గా డివైడ్ చేయడానికి రీజన్ చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఒక 25 ఫీట్ రోడ్లో సమ్ ఆఫ్ ద పాట్ అనేది మనకు ఇంటికి స్ట్రీట్ షో తగులుతుంది. సో ఈ విధంగా మనకు వాస్తు ప్రకారంగా ఉండడం కోసం మనకు ఫ్రంట్ సైడ్లో పార్టిషన్ చేసి మనకు దీన్ని షాప్గా డివైడ్ చేశారు. అలాగే మనకు బ్యాక్ సైడ్లో మనకు ఒక 2 BHK ప్లాన్ తోటి హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్కి అండ్ ఆల్సో మనకి ఈ షాప్కి మధ్యలో ఆల్మోస్ట్ మనకు ఒక 10 ఇంచ్ గ్యాప్ ఇవ్వడం కూడా జరిగింది. మన ప్రాపర్టీ యొక్క మెయిన్ గేట్ నుంచి లోపలికి రావడంతో మనకు షాప్ పక్కనే ఉన్న ఈ ఏరియాలో మనం ఒక ఇన్నోవా కార్ పార్క్ చేసుకున్నా కానీ మనకి ఇంకా 1 బైక్ పట్టేంత పార్కింగ్ స్పేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఈశాన్య మూలలోనే వాస్తు ప్రకారంగా 500 ఫీట్ల డెప్త్ తోటి మనకు బోర్ని ప్రొవైడ్ చేశారు. దాంట్లో మనకు కేవలం 300 ఫీట్లలోనే మనకు వాటర్ అనేవి వచ్చాయి. అండ్ సమ్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఈశాన్య మూలలోనే 3000 లీటర్లు పట్టేంత కెపాసిటీ తోటి మనకు సమ్ కూడా ప్రొవైడ్ చేశారు. హౌస్ లోపలికి వెళ్ళేసి హౌస్ ఎలా ఉంది ఏంటి పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. అలాగే మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ టేక్ వుడ్ యూస్ చేసుకొని ఒక మంచి క్లాసిక్ డిజైన్లోనే మనకి ఎంట్రన్స్ డోర్ కూడా వీళ్ళు డిజైన్ చేశారు. అలాగే మన ఈ ప్రాపర్టీకి చుట్టూ ఉన్న సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ 3 ఫీట్ విడ్త్ తోటి మనకు ఈజీగా మెయింటెనెన్స్ చేసుకునే విధంగా మనకు సెట్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్లో నుంచి లోపలికి రావడంతో మనకు ఒక విశాలమైన హాల్ని వీళ్ళు డిజైన్ చేశారు. ఈ హాల్లో మీకు కనిపిస్తున్న ఈ కార్నర్లో మనకు 4 సీటర్ సోఫా వేసుకున్నా, అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక 2 to 3 సీటర్ సోఫా వేసుకున్నా మనకి ఇంకా నడవడానికి ఉండే విధంగా వీళ్ళు హాల్ని డిజైన్ చేశారు. ఈ హాల్లో మనకు వెంటిలేషన్ పర్పస్లో మనకు నార్త్ సైడ్ నుంచి ఒక విండో, అలాగే మనకు ఒక చిన్న డోర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ కనిపిస్తున్న ఏరియాలో మనం ఒక దివాన్ సెట్ కూడా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మనం ఈజీగా డెకరేట్ చేసుకునే విధంగా మనకి ఇంటీరియర్ వర్క్ అనేది వీళ్ళు డిజైన్ చేశారు. ఈ హాల్లో ఉన్న మనం సీలింగ్ కూడా మనకు ఒక మంచి క్లాసిక్ మోడల్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ హాల్కి అలాగే మనకి డైనింగ్ రూమ్కి ఉన్న పార్టిషన్ చూసుకున్నా కానీ ఇది కూడా మనకు ఒక మంచి క్లాసిక్ మోడల్లోనే మనకు డిజైన్ చేసుకునే విధంగా ఈ పార్టిషన్ కూడా వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఈ యొక్క డైనింగ్ రూమ్ చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తున్న విధంగానే ఒక 4 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కానీ ఈజీగా మనకు సెట్ అయ్యే విధంగా మనకు డైనింగ్ రూమ్ని కూడా డిజైన్ చేశారు. అలాగే మనకు ఈ కిచెన్ చూసుకున్నట్లయితే ఈ ఓపెన్ కిచెన్ మోడల్లో ఒక 2 to 3 మెంబర్స్ నిలబడి ప్రశాంతంగా వంట చేసుకునే విధంగానే ఈ కిచెన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్ అండ్ ఆల్సో మనకి ఈ డైనింగ్ రూమ్లో ఈ ప్రొవైడ్ చేసిన ఈ వుడెన్ పార్టిషన్, ఈ వుడెన్ ర్యాక్స్ కూడా మనకు చాలా మంచిగా అందంగా వీళ్ళు డిజైన్ చేశారు. ఈ పూజా రూమ్ లో కూడా సపరేట్ గా మనకు ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకునే విధంగా మనకి ఈ యొక్క పూజా రూమ్ ని కూడా వీళ్ళు డిజైన్ చేశారు. హాల్ కి పక్కనే ఉన్న మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకు 12x14 డైమెన్షన్స్ లో మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ తోటి అందుబాటులో ఉంది. దీంట్లో మనం ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ మనకి ఇంకా లెగ్ రూమ్ ఉండే విధంగా ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ ని డిజైన్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ప్రొవైడ్ చేసిన మనకి ఇంటీరియర్ అయినా లేదు అనుకుంటే పైన కనిపిస్తున్న సీలింగ్ అయినా అన్ని కూడా మనకు లగ్జరియస్ లుక్ వచ్చే విధంగానే మనకు ఈ యొక్క బెడ్రూమ్ లో డిజైన్ చేశారు. అలాగే మెయిన్ డోర్ కి ఎదురుగానే ఉన్న మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఇది మనకు 10x10.5 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు దీనిలో కూడా 6x6 బెడ్ వేసుకున్నా కానీ ఇంకా స్పేస్ ఉండే విధంగా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని కూడా వీళ్ళు డిజైన్ చేశారు. టోటల్ గా ఈ హౌస్ లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ తోటి, అలాగే ఒక కామన్ వాష్రూమ్ అది హాల్ పక్కన, అలాగే మనకి ఇంకొక వాష్రూమ్ అనేది హౌస్ బయట మనకి ఈ యొక్క సెట్ బ్యాక్ ఏరియాలో మనకు లాస్ట్ లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఈ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాపర్టీ అనేది 200 గజాల విస్తీర్ణంలో 30x60 ఫీట్ల కొలతలతోటి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో 25 ఫీట్ల రోడ్డు విడ్త్ తోటి మనకు విశాఖ నగర్ రోడ్ నెంబర్ ఫేస్ లో మనకు కనిపిస్తున్నట్లుగా మనకి ఈ యొక్క పార్క్ కి పక్కనే అనుకుని మన ఈ ప్రాపర్టీ అనేది అందుబాటులో ఉంది. ఫైనల్ గా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మన ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 1,15,00,000 మాత్రమే కోట్ చేస్తున్నారు.
గమనించగలరు. ఈ ప్రాపర్టీకి సంబంధించి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి కానీ ఎటువంటి కమిషన్స్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. సో కాబట్టి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అన్నా, సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలి అన్నా పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా అతి తక్కువ ధరలోనే మీ యొక్క ప్రాపర్టీని ప్రమోషన్ చేయించుకోవాలి అంటే కింద కనిపిస్తున్న మా నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.